హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇవాళ వచ్చేసి నేను ఒక పూజా స్టోర్ని అయితే చూపిస్తున్నానండి. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఉన్న లేటెస్ట్ కలెక్షన్ ఏముందనే చూపిస్తున్నాను. ఇక మనకి ముందు రాబోయేదంతా కూడా వారాహి నవరాత్రులు, అలాగే శ్రావణ మాసం, ఇవన్నీ ఇక పండగలు కదా, తొలి ఏకాదశి ఇలానే పండగలు కదా, అందుకని ఇక్కడ ఉన్న లేటెస్ట్ స్టఫ్ ఏంటనేది చూపిస్తున్నాను. ఇది వచ్చేసి శర్వాలయ పూజా స్టోర్ అని వైజాగ్లో ఉంటుంది. ఇక్కడ వచ్చేసి నేను చూపించే విగ్రహాలు కానీ ఐటమ్స్ కానీ ఆల్మోస్ట్ ప్రైసెస్ అన్నీ కూడా నేను మీకు వీడియోలో చూపించేస్తున్నాను. అలాగే కొన్ని ఫోన్లో క్యాప్చర్ చేయనివి, కొన్ని కనబడనివి సరిగా ప్రైస్లు స్క్రీన్ మీద కూడా ఇస్తాను. అంటే ఇక్కడ ఇలా చూడటం వల్ల ఏంటంటే ఏదైనా ఒక విగ్రహం కావాలి అంటే మీరున్న ప్లేస్లో అవ్వచ్చు, లేదా వైజాగ్లో అవ్వచ్చు, ఇక్కడ ఉన్న ప్రైస్తో కంపేర్ చేసుకొని మనకి ఎక్కడ బెటర్ ప్రైస్ అయితే అక్కడే కొనుక్కోవచ్చు. ఇక్కడే తీసుకోవాలని ఏమీ లేదు. వైజాగ్లో ఉన్న వాళ్ళైతే ఆల్మోస్ట్ ఇక్కడ ఈ షాప్లోనే షాపింగ్ అనేది చేసుకుంటారండి. ఎందుకనంటే ఇక్కడ 10 రూపీస్ దగ్గర నుంచి, అంటే చిన్న చిన్న అగరబత్తి ప్యాకెట్స్ దగ్గర నుంచి కూడా పెద్ద పెద్ద విగ్రహాల వరకు, టెంపుల్స్లో అవసరమయ్యే వస్తువులు కానీ అన్నీ ఒకే చోట దొరికేస్తాయి అనమాట. మనం ఎక్కువగా 10 షాపులు ఏమి తిరగని అవసరం లేకుండా క్వాలిటీ అయితే అస్సలు మనం వెనక్కి చూసుకోక్కర్లేదు. చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే. మీకు విగ్రహము ఎదురుగా వెళ్ళినప్పుడు, అంటే అక్కడ షాప్కి వెళ్ళినప్పుడు చూస్తే ఆ విగ్రహం క్వాలిటీ కానీ, అది మనం పట్టుకున్నప్పుడు కానీ, ఆ వెయిట్ కానీ అంతా అలా తెలుస్తుంది అనమాట. చాలా బాగుంటాయి ఇక్కడ విగ్రహాలు అయితే కొంతమంది ఇంట్లో పెట్టుకునే విగ్రహాలు చాలా చిన్నవిగా పెట్టుకుంటూ ఉంటాం కదా, అవి కూడా వీళ్ళ దగ్గర చాలా, అంటే తంబు ఫింగర్ సైజు, కొంచెం ఇప్పుడు నేను చూపిస్తున్న రాముల వారి విగ్రహాలు ఇలా చాలా రకాలుగా ఉంటాయన్నమాట. నిత్య పూజ మందిరంలో పెట్టుకునే చిన్న విగ్రహాల దగ్గర నుంచి టెంపుల్స్లో వాడే విగ్రహాల వరకేంటి, గంటలు, హారతిచ్చుకునేవి, కుందులు, అలాగే దేవునికి వేసే వస్త్రాలు, అమ్మవారికి కట్టే చిన్న చిన్న వస్త్రాలు కానీ, కృష్ణుడికి కానీ అలంకరించుకునేవి, ఇక అవి ఇవి అని కాకుండా అన్ని రకాలు ఉంటాయండి. దీంట్లో వచ్చేసి ఇక్కడ నేను కొన్ని విగ్రహాలు చూపిస్తాను. మిగతా స్టఫ్ అంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో కూడా షేర్ చేస్తాను. క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, అన్ని సైజుని బట్టి 2000, 1200, 1000 ఇలా రకరకాల వేరియేషన్ అయితే ఉంటుంది. కొన్ని ఇలా ఏదైనా అక్కడ బార్కోడ్ అనేది లేదు అని అంటే దాన్ని కొంచెం వెయిట్ వేసి అప్పుడు ఐటమ్ కాస్ట్ అనేది చెప్తారనమాట. కానీ విగ్రహాలు ఫేస్ కట్స్ కానీ అన్నీ చాలా క్లీన్గా కనపడుతూ నీట్గా ఉంటాయి. ఇవి మెటల్ కాదు, పూర్తిగా బ్రాస్లోను, అలాగే పంచలోహాలు కొన్ని ఉంటూ ఉంటాయి. అలా ఇంట్లో కొంతమంది పెట్టుకుని పూజలు చేసేవారు ఉంటారు కదా, అందుకని చెప్పి ఇక్కడ అన్ని రకాలు దొరుకుతాయి అన్నమాట. మనకి లక్ష్మీనరసింహస్వామి విగ్రహాలు కానీ, లేదా వారాహిదేవి విగ్రహాలు కానీ, సుబ్రహ్మణ్య స్వామి కానీ కొన్ని రేర్గా దొరుకుతుంటాయి. కొన్ని చోట్ల శివుడి విగ్రహాలు, అంటే శివుడు పార్వతి కుటుంబం మొత్తం కూర్చొని ఉన్న విగ్రహాలు కానీ అలా రేర్గా దొరుకుతుంటాయి కదా బయట. ఇక్కడ వాటిల్లో కూడా చిన్న సైజుల విగ్రహాలు కూడా దొరుకుతాయి అన్నమాట. రాముల వారి కూడా చాలా మొత్తం సెట్, ముగ్గురు, రాముడు, లక్ష్మణుడు, సీత అమ్మవారు, అలాగే ఆంజనేయ స్వామి ఉన్న సెట్ కానీ అన్నీ ఉంటాయి ఇక్కడ. చూడండి ఒక్కసారి. ఈ లోకల్లో ఉన్న వాళ్ళైతే, ఎవరైనా వైజాగ్లో ఉన్నవాళ్ళు ఎప్పుడైనా ఈ షాప్ని విజిట్ చేశారా అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మనకి ఏదైనా ఒక ఐటమ్ని కొనుక్కునే ముందు ఎక్కడ మనకి తక్కువ ప్రైస్లో ఉంటుంది అనేది మనం కంపేర్ చేసుకొని కొనుక్కుంటాం కదా, ఆ ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. ఒకవేళ మీకు ఏదైనా దగ్గరలో ఉన్న షాప్లో కొనుక్కోవాలనుకుంటే ఈ వీడియో చూసింటే కనుక ఇక్కడ ప్రైసెస్ ఎలా ఉన్నాయి, లేకపోతే ఒక విగ్రహం కాస్ట్లో ఎంతలా ఉంది, ఐటమ్ ఎంత కాస్ట్లో ఉంది చూసుకొని మీకు ఎక్కడ బెటర్ ప్రైస్ అయితే అక్కడ తీసుకోండి. ఇక్కడైతే నేను చాలా వరకు ఇంట్లో ఏంటంటే చాలా చాలా తక్కువ కాస్ట్లో అగరబత్తీస్ కానీ, ఒత్తులు, అన్ని రకాల ఒత్తులు కానీ, అలాగే ఆవు నెయ్యి కానీ, గోమూత్రం, ఇటువంటివన్నీ దొరుకుతుంటాయి. కాబట్టి నేను ఏదైనా పండగలు వస్తున్నాయి అని అంటే ఒకసారి ఈ షాప్కి వెళ్ళి నేను అన్నీ కావాల్సినవన్నీ లిస్ట్ రాసుకొని వెళ్తాను, ఏవి మర్చిపోకుండా ఒకేసారి వెళ్ళి తెచ్చుకుంటాను అనమాట. అయితే ఇక్కడ నేను ఏది కొన్నాను అనేది నేను నెక్స్ట్ వీడియోలో ఒకసారి మీకు షేర్ చేస్తాను. ఒకసారి మన అడిగారు, దత్తాత్రేయ స్వామి విగ్రహాలు దొరుకుతాయా అని అడిగారు, అందుకనే చూపిస్తున్నాను చూడండి. ఇలా చిన్న విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇదివరకు నేను ఈ షాప్ది ఎక్స్ప్లోర్ చేసినప్పుడు ఒకళ్ళు అడిగారనమాట, అందుకని చూపిస్తున్నా. ఇలా మకర తోరణం వచ్చి ఉంది, అలాగే వెనకాల బ్యాక్గ్రౌండ్ మకర తోరణం లేకుండా కూడా ఉంది. ఇది 800 పడుతుంది. కొన్ని ప్రైసెస్ అనేవి నేను స్క్రీన్ మీద వేసాను చూడండి, చిన్న కృష్ణుడి విగ్రహాలు కూడా. అలాగా నేనైతే కావాల్సినవన్నీ ఇక్కడే తీసుకుంటూ ఉంటాను. కొన్ని ఐటమ్స్ వచ్చేసి ఆన్లైన్లో కూడా తీసుకుంటూ ఉంటాను. ఒకసారి ఈ వీడియోలో మీకు ఏ ఐటమ్ నచ్చింది అనేది, ఏది రీజనబుల్ అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్ షేర్ చేయండి. అమ్మవారి పాదాలు కూడా డెకరేటివ్గా ఉండేవి, చాలా చిన్నవి ఉన్నాయి. అలాగే ఇంత చిన్న చిన్న విగ్రహాలకు కానీ, లేదా ఇంట్లో ఏదైనా కొంత విగ్రహాలు ఉండి, లేదా టెంపుల్స్లో కానీ ఏదైనా నగలతో అలంకరణ చేసుకోవాలి అని అంటే వీళ్ళ దగ్గర స్టోన్స్ కూడా ఉంటాయి. నేనైతే నా దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి విగ్రహానికి, అలాగే లక్ష్మీదేవి అమ్మవారికి చిన్న చిన్న నగలు డెకరేట్ చేసుకోవడానికి, అలాగే రాబోయే శ్రావణ మాసం కదా, అమ్మవారిని పెట్టుకుంటాం కదా, అమ్మవారి ఫేస్కి ముక్కెర దగ్గర నుంచి నగాలు కానీ, చిన్న చిన్న మెళ్ళో వేయడానికి కానీ అవసరమయ్యేవన్నీ కూడా నేను వీళ్ళ దగ్గరే తీసుకున్నాను. స్టోన్స్ అన్నీ కూడా కొంచెం తక్కువ కాస్ట్లోనే చక్కగా చిన్న చిన్న నగలైతే ఉంటాయి వీళ్ళ దగ్గర. చిన్న కిరీటాలు ఉంటాయి, మన దగ్గర చిన్న విగ్రహాలకి అలంకరణ చేసుకోవచ్చు.
అందుకని చూపిస్తున్నానండి. ఇక్కడి నుంచి వచ్చేసి మిగతా ఐటమ్ అంతా కూడా చూపిస్తాను, ఒకసారి చెక్అవుట్ చేసేయండి. అలాగే మీరు చూస్తున్నది కనక మహాలక్ష్మి అమ్మవారి చిన్న విగ్రహం అండి. అలాగే స్వామివారి పాదాలు మనకి ఆన్లైన్లో కూడా ఇవి నేను తీసుకున్నాను. అది కొంచెం మెటల్ అనమాట, ఇదైతే ప్యూర్ బ్రాసు. ఈ కాస్ట్ పెట్టదలుచుకుంటే ఇక్కడ కొనుక్కోవడం బెటర్ అనమాట, బ్రాస్ ఎప్పటికీ ఉంటుంది కాబట్టి. ఇదైతే స్వామివారి విగ్రహము. కనక మహాలక్ష్మి అమ్మవారు వైజాగ్లో ఏంటంటే అమ్మవారికి ఇంటి ఇలువేలుపుగా కొలుస్తాము, అందుకని ఇటువంటి చిన్న విగ్రహాలు 300కి మనకి దొరుకుతాయి అనమాట. ఇదిగోండి శివుడి విగ్రహం చెప్పా కదా, ఇలా శివుడి విగ్రహాలు విడిగాను, అలాగే మొత్తం కుటుంబం మొత్తం ఉన్న విగ్రహాలు, నంది మీద కూర్చొని ఉన్న విగ్రహాలు కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఇలా కొన్ని ట్యాగ్స్ ఏవైతే లేవో ప్రైస్ ట్యాగ్స్, ఇవి కొంచెం మనకి వెయిట్ చూసి చెప్తారనమాట వాళ్ళు. కుందులు కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి. నెక్స్ట్ టైం వచ్చేసి నేను కుందులు కానీ అలాగే దీపపు కుందులు కింద వేసే ప్లేట్లు కానీ వీళ్ళ దగ్గర ఏ మోడల్స్ ఉన్నాయి అనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. సుబ్రహ్మణ్య స్వామి వెనకాల పీకాక్ కూడా వచ్చిందనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా చిన్నవి, ఇంకా ఇంతకన్నా చిన్నవి, తంబు ఫింగర్ అంతా ఇంట్లో పెట్టుకోవాలంటూ ఉంటారు కదా, ఆ సైజు కూడా వీళ్ళ దగ్గర ఉంటాయి అనమాట. ఇవన్నీ ఇంత చిన్న విగ్రహాలు. వీటిల్లో లక్ష్మీదేవి అమ్మవారు మధ్యలో కూర్చున్నారు కదా, లక్ష్మీ నరసింహస్వామి, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, బాబా వారివి. ఇక్కడ మీరు చూసినది మకర తోరణం వరకు విడిగా పెట్టుకోవాలి అనుకుంటే ఇలా పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి 500 600 ఉందండి. మన దగ్గర ఏదైనా చిన్న విగ్రహాలు ఉంటే వెనకాల మకర తోరణం వరకు కూడా పెట్టుకోవచ్చు. అలాగే విష్ణుమూర్తి లక్ష్మీదేవి విగ్రహము, ఇది వచ్చేసి 1500. ఇలా ఆల్మోస్ట్ ప్రైసెస్ అయితే ఉంటాయండి. మనం పెట్టుకునే బడ్జెట్ని బట్టి మనకు కావాల్సిన సైజే తీసుకోవచ్చు. అన్నపూర్ణాదేవి విగ్రహాలు చాలా తక్కువ దగ్గర నుంచి, అంటే 90 రూపీస్ దగ్గర నుంచి కూడా చిన్న చిన్న ఇతడి విగ్రహాలు అయితే వీళ్ళ దగ్గర ఉంటాయి. ఇవి వచ్చేసి కొంచెం టెంపుల్స్లో కానీ అలా పెట్టుకుంటూ ఉంటారు కదా, ఎక్కువగా పూజలు చేసేవారు, కొంచెం పెద్ద విగ్రహాలు. ఇవన్నీ లక్ష్మీదేవి చూసారా, చాలా చిన్న విగ్రహాలు అనమాట. ఇది వచ్చేసి 1000 పడుతుంది. మనకి ఏంటంటే కొన్ని వెయిట్ని బట్టి కూడా ప్రైస్ అనేది వేరియేషన్ ఉంటుంది. కొన్ని చిన్న విగ్రహాలే బరువు ఎక్కువ ఉంటే కాస్ట్ ఎక్కువ అనిపిస్తుంది, కొంచెం పెద్ద విగ్రహము వెయిట్ తక్కువ ఉంటే అదే కాస్ట్ తక్కువకి వస్తుంది. కానీ మనకు అనిపించవచ్చు పెద్ద విగ్రహం తక్కువకు రావడం ఏంటి, చిన్న విగ్రహం ఎక్కువ పట్టడం ఏంటని. వెయిట్ వల్ల మనకి ఇత్తడి వెయిట్ వల్ల ఆటోమేటిక్గా ఆ ప్రైస్ అనేది పెరిగిపోతుంది. ఇక్కడైతే వీళ్ళ దగ్గర ఉన్న స్టఫ్ అయితే విగ్రహాలది ఇదండి. పర్టికులర్గా విగ్రహాల వరకు ఈ వీడియోలో ఎందుకు షేర్ చేశానంటే, నేను కొన్ని తీసుకున్నప్పుడు ఇంట్లో ఈ విగ్రహాలు వాళ్ళ దగ్గర ఏమేమి ఉన్నాయో ఒకసారి వాటి వరకు చూపించండి అని అడిగారు. అందుకని ఇక్కడ కేవలం ఈ వీడియోలో ఏవైతే ఐడియాల్స్ అన్నీ ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కసారి నేను చూపిస్తున్నాను. మీకు ఏదైనా అవసరం అవుతుంది అనుకుంటే చెక్ చేయండి. అలాగే ఈ షాప్ని ఎవరైనా విజిట్ చేస్తుంటే నాకు చెప్పండి. ఇది వచ్చేసి క్రౌన్ అండి. అమ్మవారికి వెనకాల మనము ఆర్చీలాగా పెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకి రేపు వరలక్ష్మి వ్రతం చేస్తున్నప్పుడు కలశానికి అలంకరించడానికి, అలాగే అమ్మవారి ఫేస్కి వెనకాల పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి ఇవన్నీ. ఇదిగోండి శంకుచక్ర నామాలు, పిండి దీపాలు చేసుకున్నప్పుడు కానీ స్వామివారి విగ్రహాలు ఉంటే ఇవి రెండు వచ్చేసి 560 రూపీస్ పడుతున్నాయి. అలాగే స్వామివారికి చెవలలాగా పెట్టడానికి, శంకుచక్రాలు పెట్టడానికి కూడా ఇలాంటివి దొరుకుతాయి. ఇవి వచ్చేసి 260 చిన్న సైజు. ఇది అమ్మవారి పాదాలు ఇలా డెకరేట్ చేసింది, ఇది వచ్చేసి 90 రూపీస్. రిబ్బర్ మీద ఇలా కుందన్స్తో అమ్మవారి పాదాల్లాగా డెకరేట్ చేస్తుందనమాట. ఇలాంటివి ఎక్కువగా మనం దీవాళికి అలాగే లక్ష్మీ పూజలు చేసుకుని పెట్టుకుంటూ ఉంటాం కదా. ఇవి వచ్చేసి ఇత్తడి పాదాలు, మధ్యలో స్వస్తిక్ మార్క్ వచ్చాయి. ఇంతకు నేను చూపించిన వాటిలో కలర్స్ వచ్చేసి 4 ఉన్నాయన్నమాట. ఆరెంజ్, రెడ్, గ్రీన్, పింక్ వచ్చేసి 4 ఉన్నాయి. ఇవి కూడా బాగున్నాయండి. ఇవైతే మనం కూడా ఈజీగానే కుందన్స్ ఉంటే తయారు చేసుకోవచ్చు అని అనిపించింది, అమ్మవారి పాదాలు అవి. ఇది కూడా ఇంతకు నేను నగలు చెప్పాను కదా, ఇవే అనమాట. ఇది వచ్చేసి 180 రూపీసు, 120 రూపీసు. ఇంకా చిన్న నగలు వచ్చేసి 80 రూపీసు, 110 రూపీస్ ఇలా కూడా ఉంటాయి. ఇవి అయితే కనుక ప్యూర్ స్టోన్స్వి చాలా బాగుంటాయి అన్నమాట. చాలా మెరుస్తూ అలంకరణ చేస్తే చాలా బాగుంటుంది. వీటిల్లో నేను చెప్పింది చిన్న కిరీటాలు కూడా ఉంటాయి, అలాగే ముక్కెర్లు ఉంటాయి అమ్మవారి విగ్రహాలు పెట్టడానికి. సూత్రాలు కూడా, అమ్మవారికి పెద్ద పెద్ద సూత్రాలు అనేవి కొంతమంది అమ్మవారిని ఇంట్లో నిలబెట్టినప్పుడు వేసుకుంటూ ఉంటారు కదా, అలా పెద్ద సూత్రాలు గోల్డ్లోను, అంటే గోల్డ్ కోటింగ్ వచ్చిన దాంట్లోనూ అలాగే స్టోన్స్లోను కూడా వస్తాయి అన్నమాట. ఇక్కడ నేను చూపిస్తున్నవన్నీ నగల్లో మోడల్స్ అనమాట. స్వామివారికి అమ్మవారికి వేయడానికి ఇది వచ్చేసి 140. ఇవైతే నాకు రీజనబుల్గా అనిపించింది. కొన్ని విగ్రహాలు వేటిని బట్టి సైజుని బట్టి పెరుగుతూ ఉంటాయి, కానీ ఇదైతే బాగుందనిపించింది. నేను దీంట్లో కూడా కొన్ని కిరీటాలు అవి తీసుకున్నాను, చాలా బాగున్నాయి చూడండి. ఇవన్నీ ప్యూర్ స్టోన్స్వి. ఇది వచ్చేసి స్టోన్ 120 అలా ఉంటుంది. ఇది ఒకప్పుడైతే కొంచెం దీంట్లో చిన్న సైజ్ అయితే ఒకసారి నేను 40 రూపీస్ 50 రూపీస్ కూడా తీసుకున్నానండి. ఇప్పుడు కొంచెం ప్రైస్ అనేవి పెరిగాయి, ఒక 10-15 రూపీస్ అటు ఇటు పెరిగాయి. ఇదిగోండి అమ్మవారి ముక్కెర. అలాగే మనకి అమ్మవారికి ఇయర్ రింగ్స్ లాగా పెట్టుకోవడానికి కానీ, ఏదైనా నగలు మనమే తయారు చేసుకోవాలనుకుంటే స్టోన్స్తో ఉన్న చిన్న చిన్న కుందన్స్ లాంటివి కూడా అమ్ముతారు. అవి ప్యూర్ స్టోన్స్ అనమాట, చాలా బాగున్నాయి. ఇక్కడ వచ్చేసి వారాహి అమ్మవారి విగ్రహాలు చూపిస్తున్నాను. రాబోయే వారాహి నవరాత్రులు కాబట్టి ఎవరైనా అమ్మవారిని కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు.
వీటిల్లో మాత్రం ప్రెజెంట్ వీళ్ళ దగ్గర ఈ విగ్రహాలు ఉన్నాయి. ఇంకొంచెం చిన్న సైజు విగ్రహాలు అయితే వస్తాయని చెప్పారు. ఎందుకంటే అందరూ ఇంత పెద్ద విగ్రహాలు పెట్టుకోకపోవచ్చు కదా. కానీ కొన్ని వచ్చేసి వెనకాల ఆ మకర తోరణము, కొన్ని విగ్రహాలు వచ్చేసి మకర తోరణం లేకుండా ఉన్నాయి. దాన్ని బట్టి మన సైజ్ అనేది పెరుగుతుందనమాట. నేను జస్ట్ సైజు తెలుసుకోవడం కోసం ఫింగర్ పెట్టి అలా మెజర్ చేస్తున్నాను, జస్ట్ ఇండెక్స్ ఫింగర్తో. మీకు ఎలా అనిపించింది ఈ స్టఫ్ అంతా అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరి ఈ షాప్లో మిగతా మనం దీపారాధనకు అవసరమయ్యే కుందులు కానీ వీళ్ళ దగ్గర ఒత్తులు కానీ ఏమేమి ఉన్నాయో నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీళ్ళ దగ్గర ఉన్న చాలా స్టఫ్ వరకు కూడా నేను రీజనబుల్గా ఏమేమి ఉన్నాయో షేర్ చేస్తాను. మరి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి. ఎవరైనా మీ వైజాగ్ ఫ్రెండ్స్ ఉంటే కనుక షేర్ చేయండి. ఎవరైనా వెళ్ళి కొనుక్కుంటారో అయితే వీళ్ళకి కొరియర్ సర్వీస్ కూడా ఉందన్నమాట. మీరు ఎవరైనా కాల్ చేసి వాళ్ళకి నేను కింద వాళ్ళ అడ్రస్ అలాగే ఫోన్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. కాల్ చేసి మీకు కావాల్సింది ఉందా లేదా అడిగితే వాళ్ళు చెప్పి కొరియర్ కూడా చేస్తారు. సో వాళ్ళ డీటెయిల్స్ అనేవి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేసేయండి. అమ్మవారికి కట్టుకునే చిన్న లంగా లాంటిది, అంటే శారీ డ్రాప్ చేస్తూ ఉంటాం కదా, అది మాత్రం ఇక్కడ ఒక డ్రెస్ చూపిస్తా చూడండి, చాలా బాగుంది. ఆరెంజ్ కలర్ది. ఇలా కుచ్చుళ్ళు వచ్చి మనం చిన్న అమ్మవారిని అయితే పెట్టుకోవచ్చు. ఏదైనా ఇంట్లో చిన్న చిన్న పండగలు కానీ రేపు వరలక్ష్మి చిన్న అమ్మవారిని పెట్టుకోవాలనుకుంటే వీళ్ళ దగ్గర విగ్రహాలు ఉంటాయి కదా, పూర్తిగా ఫుల్గా డెకరేట్ చేసిన వరలక్ష్మి అమ్మవారి విగ్రహాలు, ఇలా కూర్చొని కాళ్ళు చేతులు అన్నీ అటాచ్ చేసి ఉండే విగ్రహాలు కూడా ఉంటాయి కదా, అవి కూడా వీళ్ళ దగ్గర ఉంటాయన్నమాట. బోల్డ్ రకాల మోడల్స్ అయితే వస్తాయి. మరి అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. మరి ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరి మరొక మంచి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.